ఉండదు. అంటే వంగవీటి దేవినేని ఇలా పలుకుబడితో కంపేర్ చేస్తే కేసీఆర్ అంత ఉండదు. కానీ ఆ పలుకుబడి మన వర్కౌట్ అవ్వలేదు చేయలేదు కదా, తను టికెట్ ఇవ్వలేదు కదా, తనకి ఇచ్చుంటే సక్సెస్ అయ్యేవాడు. అంటే విజయవాడ ఈస్ట్కి వెళ్ళడం అతను తప్పయింది. ఇప్పుడు దాంట్లో చిన్న లాజిక్ ఉంది, నేను అప్పుడు కూడా ప్రస్తావించాను కానీ ఆనలేదు. విజయవాడలో రాజశేఖర రెడ్డి 2009 ముందు పునర్విభజన జరిగింది కదా, పునర్విభజన టైంలో ఏం చేశారంటే విజయవాడ సెంట్రల్, అంటే ఇప్పుడు అంతకుముందు విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్టే, మూడోది కంకిపాడు సీటు, ఈ మూడింటిని 4 సీట్లుగా మార్చారు. పెనమలూరు అనే కొత్త వచ్చింది. విజయవాడ ఈస్ట్ని లోంచి కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టడం కోసం కాపుల్ని తీసుకెళ్లి కొంతమందిని యాడ్ చేశాడు రాజశేఖర రెడ్డి. అది సెంటర్లో ఉన్న వాళ్ళని అటు యాడ్ చేశాడు. దాని ఇంపాక్ట్ నేను సెంటర్లో ఓడిపోయాను అనుకుని ఆయన ఈస్ట్ని ఆశించాడు. కానీ ఆ కొత్త టైం కావడం మ్యాట్రిక్స్ కుదరలేదు ఈయనకి అక్కడ, దానివల్ల దెబ్బతిన్నాడు. ఈ ట్రిప్ అవగాహన ఉంటది కాబట్టి కొంత చేసుకోవచ్చు. ఈ ఇద్దరు కాపు సామాజిక